విడిచిపెట్టి క్రియతో కార్యం చేయడానికి, క్రియల ద్వారా విశ్వాసాన్ని చూపించడానికి మనం ఇష్టపడదాం. అబ్రహాం కూడా ఇస్సాకును అర్పణగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. విశ్వాసం ద్వారా ఆయన గెలిచాడు. మౌనముగా గొర్రెవలే వదకు అర్పించబడి మౌనముగా కట్టివేయబడి ఆయన కూడా మౌనముగా ఉండి, ఇస్సాకు కూడా విశ్వాసం ద్వారా ఆ బలియాగాన్ని జయించి దేవుని దృష్టికి విశ్వాసం గలవాడిగా నిరూపించుకున్నాడు. క్రియల ద్వారా మౌనం ఉన్నాడు. క్రియల ద్వారా అర్పించడానికి అబ్రహాం ఇష్టపడ్డాడు. దేవుని సంఘం వారిరువురు కూడా ఎలాగైతే ఇష్టపడ్డారో, క్రియల ద్వారా విశ్వాసాన్ని ఎలాగైతే చూపించారో, మనం కూడా ఆ సమయం వచ్చినప్పుడు ప్రతికూల సమయంలో, అననుకూలమైనటువంటి సమయంలో దేవుని భక్తిని చేతపట్టి ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టి ఈ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియము, దీనివల్ల నాకెంతో మేలు కలుగుతుందని నీవు ఈ ఆజ్ఞలు నన్ను సత్య మార్గంలోనికి నడిపిస్తాయి అని విశ్వసించినట్లయితే ఆ మార్గంలోనికి రాగలుగుటకు ప్రార్థన చేద్దాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిలువెచ్చని స్థితి, లూక్వార్మ్ పొజిషన్లో ఉన్నట్లయితే నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయి సహోదరి, ఒకసారి ఆలోచన చేయి. ఎలా నీవు ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నీకు ఎంతగా కృపణించాడు, ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు. నువ్వేది అడిగితే అది, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇచ్చాడు, ఏది కావాలంటే అది ఇచ్చాడు. నువ్వు ఏది తినాలనుకుంటే తినగలుగుతున్నావు, నువ్వేది చేయాలంటే అది చేయగలుగుతున్నావు. అయితే దేవుడిని మాత్రం నువ్వు విసర్జిస్తూ ఉన్నావు. దేవుడికి నీ హృదయం దూరంగా ఉన్నది. నీ పెదవులతో దేవుడిని కనపరుస్తున్నావు. నా కుమార్తె భక్తి ఒక అరగంట, ఒక గంట సేపు నువ్వు ఆలయంలోకి వచ్చి చేయగలుగుతున్నావు. కానీ హృదయపూర్వకంగా అననుకూలమైన పరిస్థితి దేవుడికి వ్యతిరేకంగా లేచినప్పుడు, ఆ పరిస్థితులు సంభవించినప్పుడు ఆయన పక్షంగా నిలబడుతున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేసుకుందాం. మన స్థితిని మనం ఆలోచన చేసుకుందాం. ఏ రీతిగా మనం నిలబడుతున్నాం? ఎంత భక్తి మన హృదయంలో ఉన్నది? వెచ్చనైన స్థితిలో మనం ఉన్నామా, లేక చల్లనైన స్థితిలో ఉన్నామా? ప్రభు అంటున్నాడు, నిలువెచ్చని స్థితిలో ఉంటే నేను ముహువేయ ఉద్దేశిస్తున్నాను. అయితే ముహువేయడానికి ముందు నీకు ఒక అవకాశం ఇస్తున్నా. మారు మనసు పొందుతావా? ఆసక్తి కలిగి మారు మనసు పొందుతావా? ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేసేది. 3.5 సంవత్సరాల వర్షం పోలేదు ఆకాశం నుంచి, భూమి తన ఫలం పోలేదు. నువ్వు కూడా ఆసక్తి కలిగి మారు మనసు పొందుతావా? ఆసక్తి కలిగి జీవించడానికి మారు మనసు పొందుతావా? నీవు పొందిన నూతన జన్మంలో నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? ఒక చివరి అవకాశం దేవుడిస్తున్నాడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందు. వెంటనే ఉమ్మివేయడానికి ఆయన ఉద్దేశించడం లేదు, కానీ మారు మనసు పొందే అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సంగమా, దేవుని జనాలమా, ఆలోచించి కళ్ళు మూసుకో. హృదయపూర్వకంగా ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకో. ప్రభు తట్టిని హృదయాన్ని తిప్పు. దేవుని వైపు నీ హృదయాన్ని తిప్పు. దేవుని కొరకు బ్రతకడానికి ఒక తీర్మానం చేసుకో. ప్రభా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా నీ పక్షంగా నేను ఉంటాను. నీ పక్షంగా నేను ఉంటాను ప్రభు. నా పిల్లలని మార్గంలో నడిపించాను ప్రభు. అయ్యా, వెండి బంగారాల కన్నా, చిరస్థిరాస్తుల కన్నా, వేటికని లోకంలో ఉన్న వేటికన్నిటి కూడా ప్రభు, నీ వాక్యమే మాకు ఆధారమైనది. నీ వాక్యమే మాకు నిరీక్షణ కలిగజేసింది. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది ప్రభు. ఈ మార్గంలోనే నేను నడుస్తాను ప్రభు. నా కుటుంబాన్ని కూడా నేను నడిపిస్తాను. అయ్యా, నా పిల్లలను నేను నడిపిస్తాను ప్రభు. నా భర్తను, నా భార్యను నేను నడిపిస్తాను ప్రభు. చిన్న తీర్మానం తీసుకున్నాను. ప్రభు సన్నిధిలో, ఆయన మన సన్నిధిలో నిలబడి ఉన్నాడు. ఆయన పాదపీఠం మీదట మనము నిలబడి ఉన్నాము. ఆయన చూస్తున్నాడు. ప్రతి ఒక్కరి క్రియలో ఆయన ఎదుగుతానే ఉన్నాడు. ఆయన తెలుసు ఈ క్రియలు ఆయన తెలుసు. ఆ క్రియలన్నింటినీ మనఃపూర్వకంగా నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడినట్లయితే మధ్యాహ్న కాల సమయంలో, ఆగస్టు మాసంలో, ఇప్పుడు ఆదివారం రోజున ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకున్నాం. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఆకాశ మహాకాశాలు పట్టజాలని పరిశుద్ధుడా, నీ ఘనమైన నామములకు వందనములు చెల్లిస్తున్న ప్రభువా, తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో అయా నీ దాసుడైన నన్ను నిలబెట్టుకుని నా నోట మీ వాక్కుల నుంచి ఈ ప్రజలతో మీరు సూటిగా నేరుగా మాట్లాడిన విధానంలో మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, చెప్పబడిన వాక్యాన్ని వారి హృదయంలో ముద్రించండి. ఎవరైతే నిజమైన
నిజముగా మారు మనస్సు పొందడానికి తీర్మానం చేసుకున్నారో వారి హృదయములను కఠినపరచుకునగా వారి తీర్మానాలను ఆయన ఎవరైతే చేసుకున్నారో ప్రభా, అయ్యా ఇకపై నీతో బ్రతుకుతానని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి కుటుంబాన్ని బ్రతికించడానికి ఆత్మీయ నాయకుడిగా ఉంటానని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, మారు మనస్సు పొందడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో వారందరినీ కూడా దర్శించండి ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, అయా నా తండ్రి నాయన ఇదిగో ప్రభా మీరు వారిని దర్శించండి. ఈరోజు నా తండ్రి నాయన వారిని దర్శించండి. వారి హృదయాలకు నెమ్మదిని దయచేయండి. వారి హృదయాలకు శాంతిని సమాధానం మీరు అనుగ్రహించండి ప్రభా. వారిని మీరు సరిచేయండి. మీ నామానికి మహిమకరంగా వారు నిలవబడినట్లు మీ ఆత్మల వారిలో ఉంచి వారిని నిలబెట్టుకుని ప్రభా, మీ కృపను వారికి విస్తరించి వారి పాపములన్నింటినీ ఒప్పుకుంటూ ఉండగా, వారి అవిధేయతలన్నింటినీ ఒప్పుకుంటూ ఉండగా, వారి ఆత్మీయ స్థితిని వారు ఒప్పుకుంటూ ఉండగా వారిని దర్శించి క్షమించమని వేడుకుంటున్నాము. చెప్పబడిన ఈ వాక్యం వారి హృదయంలో ముద్రించి నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ఆయన. అయా వారు నా ప్రభు నశించుచున్న వారిని వెతికి రక్షించమని వేడుకుంటూ ప్రభా ఈ ప్రార్థన జ్ఞాపకాన్ని మీ పాద సన్నిధిలో అడిగి వేడుకొని పొందుకుని నా తండ్రి ఆమేన్.
మీరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించడం కానుకున్నంతము మీకు వచ్చి ప్రార్థించడం. ఆకాశ మహాకాశం పట్టసరైన దేవ సర్వేశ్వరుడు కారణంగా ఈ ఘనమైన శ్రేష్టమైన నామంలో యోగనాలు చేస్తున్న తండ్రి ప్రభా మధ్యాహ్న కాలంలో ప్రభా విత్తబడిన ప్రతి ఒక్క కాలం మీరు దీవించండి. విత్తిన ప్రతి చేతిని మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ నామ మహిమాత్మై వారి చేతి పనులను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా. వారి హృదయపూర్వక అర్పణలను అయా మీరు అంగీకరించమని వేడుకుంటున్నాను నాయన. ఇదిగో ప్రభా అయ్యా నా తండ్రి, ఎవరైతే దశమ భాగాలను విత్తి ఉన్నారో, ఎవరైతే శ్రేష్టమైనటువంటి అర్పణలను అర్పించున్నారో ప్రభా అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి. విత్తబడిన ప్రతి ఒక్క కానుకను కూడా ప్రభావం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ కానుకలను ఆశీర్వదించండి. 30 60 100 వారికి ప్రతిఫలం దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు కూడా మీరే పొందుకోమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. బ్యాప్టిజం కార్యక్రమం జరిగింది. బ్యాప్టిజం తీసుకున్న వారికి మన సంఘం తరఫున బైబిల్ బహుకరణ ఇస్తాం. దయచేసి కమిటీ వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ కింద మాస్టర్ గారి ద్వారా పాపకి బైబిల్ బహుకరణ చేయటం జరుగుతుంది. దయచేసి కమిటీ వాళ్ళు ముందుగా రావాల్సిందిగా యోచన మాచర్ల పునరావు గారు, చందు
కమిటీ వాళ్ళు బయట కానీ ఎవరైనా ఉంటే దయచేసి ఇక్కడికి వస్తే మనకి మంచి వర్తమానాన్ని అందించిన రెవరెండ్ ఎం సురేష్ గారు, వారు బీటెక్ పూర్తి చేసి మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ అనే కోర్సుని చేసి తెనాల్లో నివాసం ఉంటున్నారు. సార్ మంచి వర్తమానాన్ని అందించారు. సంఘ పక్షంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిమిషాలకి బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ ఉంటుంది. యూత్ వారు దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు రాత్రి వెంకటరెడ్డి నగర్లో 8 గంటల నుంచి 9 గంటల వరకు పరిచర్య ఆరాధన ఉంటుంది. ఆ పరిచర్య ఆరాధనని జలపుడు జాన్ గారు, మా చెల్ల పొన్నారావు గారు దీన్ని లీడ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. మాస్టర్ గారిని ఊరికి వెళ్ళటం కారణంగా ఈరోజు మా చెల్ల పొన్నారావు గారు, జలపుడు జాన్ గారు ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు ఉదయకాలము ఆరాధన మన చర్చిలోనే జరుగుతుంది. దయచేసి గమనించి సంఘం హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. మంగళవారం అడ్డవల్లిలో రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు పరిచర్య ఆరాధన ఉంటుంది. దయచేసి అడ్డవల్లి నివాసులు గమనించాలి. బుధవారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు బైబిల్ స్టడీ చర్చిలోనే ఉంటుంది. గురువారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు వెంగళరెడ్డి నగర్ పరిచర్య ఆరాధన ఉంటుంది. దయచేసి వెంగళరెడ్డి నివాసులు గమనించాలి. శుక్రవారం స్త్రీల సమాజం మధ్యాహ్నం 1 గంటల నుంచి 3:30 వరకు చర్చిలోనే జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఎవరు మనకి ఇవ్వలేదు. వచ్చే ఆదివారం యథావిధిగా ఉదయం 10 గంటలకు సంఘ ఆరాధన ఉంటుంది. నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే 2 వివాహ ప్రకటనలు ఉన్నవి. ఈ వివాహ ప్రకటనని తెలియజేస్తున్నాను. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. కూచిపూడి వారి పరిశుద్ధ వివాహ ఆహ్వానం పుస్తక ప్రదర్శన ఆగస్టు 15 నుంచి 20 తారీఖు వరకు ఎన్టీఆర్ కళాక్షేత్రం తాలూకా సెంటర్లో ఎన్టీఆర్ కళాక్షేత్రం సత్తెనపల్లిలో పుస్తక ప్రదర్శన జరుగుతుంది. అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు, బైబిళ్ళు, కీర్తన బుక్కులు, ఇంకా అన్ని ఏమన్నా కావాల్సి వస్తే ఆ 15 నుంచి 20 తారీఖు వరకు జరిగే ఈ పుస్తక ప్రదర్శనలు మీరు పాల్గొనవలసిందిగా, ఎవరైనా పాల్గొనవలసిందిగా కోరుతూ సార్ ప్రకటనలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో ఒక 2 నిమిషాలు పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. నా పేరు రెవరెండ్ ఎం సురేష్ బాబు. నేను తెనాలి ప్రాంతం నుంచి రావడం జరిగింది. అయితే మరి ఈ రీతిగా పిలువబడటం దేవుని ఇచ్చిన కృప అని నేను నమ్ముతున్నాను. మరి చదవటువంటి మాటలను బట్టి, మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా సంఘ కమిటీ వారికి, స్టాండింగ్ కమిటీ వారికి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రస్టర్ గారికి, సంఘ ఎగ్జిక్యూటివ్ బాడీ వారికి, అదే రీతిగా స్త్రీల సమాజం వారికి, యూత్ కమిటీ వారికి, సంఘమంతటికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి సీనియర్ దైవజనులు మరి సర్వీస్లో ఉండడం, పరిశుభాలు కోసం మరి వారి నుండి వాక్యాన్ని బోధించడం నిజంగా దేవుని కృపగా నేను భావిస్తున్నాను. మరి అదే రీతిగా ఎందుకంటే వారి అనుభవంత వయసు కూడా నాకు లేదు. దేవుని సంగమా అయితే ప్రభు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను ఇక్కడ పని చేయడానికి, ఫుల్ టైం పాస్టర్గా వర్క్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. సంఘ కమిటీ వారి ఎదుట, సంఘ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎదుట, సంఘం ఎదుట మరి ప్రభువుకు పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నాను. గమనిస్తున్నారా? సమయంలో ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు. కనుకనే ఆయన బ్రతుకు దినములన్నీ కూడా అతని మాటల్లో ఏది కూడా తప్పిపోలేదు అని లేఖన భాగంలో రాయబడింది. కనుకనే ప్రభు చేత పిలువబడి, ప్రభు చేత దర్శించబడి, ప్రభు చేత రక్షించబడి, ప్రభు చేత దేవుని సేవకు పిలువబడినటువంటి వ్యక్తిగా
ఆయన పరిచర్యకు సమర్పణ చేసుకుని ఆయన చిత్తానికి లోబడి బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఈ పరిచర్యలో నిలబడుతున్నాను. మరి అనేకమైనటువంటి ఆన్లైన్ ప్రేయర్స్ని అలాగే ఫాస్టింగ్ ప్రేయర్స్ని పిలువబడుతూ ప్రత్యేకంగా దేవుడు ప్రత్యేకమైన సాధనగా తన మాటలను నమ్ముతూ వచ్చి తన ఆత్మతో నన్ను నింపి ఆయన వాడుకుంటూ ఉన్నాడు. వెళ్ళిన ప్రతి స్థలంలో అనేకమైనటువంటి కార్యాలు ప్రజల జీవితాల్లో చేస్తున్నాడు. మరి అదే వారి హృదయాలను దేవుడి వైపు త్రిపాలైనటువంటి తలంపుతో నా సంఘాలు నామకార్థ సంఘాలు కావు, ఇవి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సంఘాలు అని బ్యాప్టిస్ట్ లూథరన్ సంఘాల్లో మెయిన్లైన్ డినామినేషన్ చర్చెస్లో ఎక్కువగా పనిచేస్తున్నాను. మరి ఆ సంఘాలను కూడా వాడబడుతున్నాను. అంత మాత్రం కాదు, ఐపీసీ సంఘాల్లో కూడా గెస్ట్ స్పీకర్గా అనేక ప్రాంతాల్లో వాడబడుతూ మరి ప్రభు పరిచర్యలో కొనసాగుతున్నాను. వయసు ఇచ్చినదే కానీ ప్రభు ఇచ్చిన ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తిని బట్టి, అధిక బుద్ధిని బట్టి, ఆయన అనుగ్రహించిన ఆత్మ జ్ఞానాన్ని బట్టి అనేక చోట్ల బాలుడైన ఇర్మియా వలె వాడబడుతూ ప్రభువును సేవ చేస్తున్నాను. ప్రభువు పక్షంగా నిలబడి ప్రజలను ప్రభు వైపు సాధనగా మార్చబడి వాడబడుతున్నాను. కనుక మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. ఆ పరిచయ నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయవలసింది ప్రభు పేరిట పెద్దలకు సంఘానికి మనం చేస్తున్నాను. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రభువుకి పని చేయడానికి, ప్రభు సేవలో వాడబడడానికి, ప్రాంతంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నాను. అదే రీతిగా అందరికీ కూడా ఇవ్వబడుతూ ప్రభు పరిచయం చేస్తానని అందరికీ కూడా తెలియపరుస్తూ, అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇప్పటి వరకు కూడా సహకరించినటువంటి క్వైర్ టీం వారికి, మరి అదే రీతిగా వాయిద్యంలో వాయించినటువంటి కళాకారులకు, మరి అదే రీతిగా మైక్ సిస్టమ్ ఆపరేట్ చేసినటువంటి సహోదరులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ మాటలు ముగిస్తున్నాను. అనుభవం జ్ఞాపకాలని ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంఘ సెక్రటరీ గారైనటువంటి గుంజలపూడి ఇస్రాయేల్ గారికి, వారి కుటుంబానికి మరి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేవుని సంఘం మరి అదే రీతిగా ఎవరైనా నూతన వ్యక్తులు వచ్చినట్లయితే ఒకసారి నిలబడితే వారి సంఘంలోనికి ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా నూతనంగా సంఘంలోనికి వచ్చిన వారు ఉన్నట్లయితే ఒకసారి లేచి నిలబడితే వారిని సంఘంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎవరైనా ఉన్నారా? ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మరి ప్రార్థన కోరికను ముగించుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని ప్రార్థన కోరికను ముగించుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రభువా, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఇప్పటి వరకు ఈ ప్రార్థనా కోరికలో మీరు ఆది నుంచి అంతం వరకు తోడైండి మా ప్రార్థనను ఆలకించి ఈ ప్రార్థనా కోరికను క్రమముగాను మర్యాదగాను మీ నామమునకు మహిమకరంగా మీరు జరిగించుకున్న విధానమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభ చెప్పబడిన వాక్యాన్ని వారి హృదయంలో ప్రభ మీరు ఫలింపచేస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. వినబడినటువంటి ప్రతి మాట ప్రభా, మీ ద్వారా పలికినటువంటి ప్రతి మాట వారి హృదయానికి నేను తాకున్నట్లుగా ప్రభా సహాయం దయచేయండి. యూరియా హృదయమును తెరచినట్లుగా, పౌరు మాటలను ముద్రించినట్లుగా ప్రభా, నీ దాసుని ద్వారా పలకబడిన ప్రతి మాట అది నీ మాటగా వారి హృదయంలో ముద్రించి మీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. వారి వాక్యానుసారమైనటువంటి జీవితంలోనికి రావడానికి, నిలువెచ్చని స్థితిలో నుంచి వెచ్చనమైన స్థితిలోనికి, నిజమైనటువంటి భక్తిలోనికి, నిజమైనటువంటి విశ్వాసతలోనికి, నిజమైనటువంటి మహిమలోనికి నిరీక్షణ కలవాలుగా వారు రావడానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభా. విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి, మహిమలో నుండి అధిక మహిమలోనికి ప్రభా ఆయా సంఘం అంతా కూడా చేర్చబడినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. మీ సహాయము దయచేయండి ప్రభా.
అయా నా తండ్రి నైనా లోకంలోనికి వెళ్ళుచుండగా అయా మా మార్గములన్నీ కూడా మీరు సరళపరచండి ప్రభువా. అగ్నిగుండం నుంచి ఎలాగైతే వారిని మరణంలో నుంచి జీవంలోనికి తప్పించావు దాటించావు ప్రభువా, అదే రీతిగా మా సంఘం అంతటిని కూడా ప్రభువా లోకములో నుంచి వాక్యములోనికి వారిని నడిపించండి, మరణములో నుంచి జీవములోనికి నడిపించండి ప్రభువా. అయా తుదకు నిరీక్షణ గలవారమై విశ్వాసమును కాపాడుకొని ఈ రాజ్యములోనికి చేర్చబడినంత మట్టుకు కూడా ప్రభువా అటు కృపను మాపై కుమ్మరించమని, అటు అవకాశములు సహాయములు దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువా. ఎవరైతే తీర్మానం తీసుకున్నారో, ఎవరైతే లోబడడానికి ఇష్టపడ్డారో ప్రభువా, ఎవరైతే నీవే మాట్లాడావని గ్రహించారైనా వారందరినీ మీరు దీవించండి. మీ నామమునకు మహిమ కలుగుగా వారిని ఎత్తిపట్టమని అడుగుచున్నాము తండ్రి. ప్రభు వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎల్లప్పుడూ నీ మార్గంలోని వారు నిలిచినటువంటి శక్తిని సమర్థతను ప్రభువా వారికి అనుగ్రహించండి. అటు వివేకమును వివేచించండి వారికి దయచేయండి ప్రభువా. వాక్య జ్ఞానంతో వారిని నింపండి. ఆయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా నేను జ్ఞాపకం చేసుకుని రాలిక వెనుకబట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువా అయా వారిని కూడా మీరు దీవించండి ప్రభానికి వందనాలు. ప్రభా రోగగ్రస్తులైన వారిని మీరు దీవించండి. ప్రత్యేకంగా మా ప్రియులు పెద్దలు చెట్లపూడి జోసఫ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ప్రభా, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా అయా విశ్వాసంతో సంఘమంతా ఏక శరీరముగా ఏక స్వరంతో ప్రభువా ప్రార్థన చేయించుకుండగా ప్రభువా అయా మీ గాయపడిన హస్తముతో అయా మీరు తాకండి. ఆ సమస్య ఎక్కడైతే ఉందో ఆ సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని ఈ లేఖనము సెలవుపరిస్తుంది కనుక ప్రభువా విశ్వాసంతో ప్రార్థన చేస్తుండగా ప్రియ సహోదరులు ప్రియులు పెద్దలు జోసఫ్ గారినైనా మీరు తాకి స్వస్థపరచమని అడుగుతున్నాం. మరి అదే రీతిగా అగ్నిని జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క జ్వరం నుంచి విడుదల దయచేయండి ప్రభా. మీకు స్తోత్రములు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. వైర్ ఒట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి ప్రభా. మంచి స్వరములను వారికి వెళ్ళినైనా అయా ఇంకా మంచిగా మిమ్మల్ని ఆరాధించే కృప ప్రభా అయా వారికి దయచేయండి తండ్రి ప్రభానైనా. మరి అదే రీతిగా ప్రభా వాయించములు వాయించినటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి, వారి చేతులను బలపరచండి ప్రభా అయా నా తండ్రి. అదే రీతిగా ప్రభా మైకు శబ్దమును సమకూర్చినటువంటి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. చక్కని దీవెనలతో తన జీవితాన్ని అలంకరించండి ప్రభా. మీకు స్తోత్రములు అయ్యా. సంఘ ఎక్స్క్యూటివ్ బాడీని ఆ మెంబర్స్ అందరినీ కూడా స్టాండింగ్ కమిటీని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ గారిని, ట్రెజరర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ స్త్రీల సమాజం వారిని జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరి అదే రీతిగా ప్రభా యవనస్తులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ అందరినీ వారందరినీ కూడా మీరు దీవించండి ప్రభా అయా. మీ కృపలో వారిని వర్ధిల్లించండి ఆయన. మీ క్షేమమును భద్రతను వారు వెళ్ళే ప్రతి స్థలంలో ప్రభా మీరు దయచేసి వారికి మీరు క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు కూడా నా తండ్రి మీరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. You
పరిశుద్ధ నిశ్చిత పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరుగా మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించుట కాదు, మా అపరాధములను మీరు క్షమించండి. రాజ్యము, శక్తి, మహిమ సమస్తము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య నిత్య సహవాసము సంధి కూడి వచ్చిన మనందరికీ, రాలేక వెలుగబడిన వారికి ఎప్పుడూ ఎల్లప్పుడూ సకల కోటి పరిశుద్ధులను తోడై నడిపించునుగాక. ఆమేన్.